ఇక్కడ కూడా మైండ్స్ మీద మీటింగ్ పెట్టారు కానీ ప్రకటన మైండ్స్ మీద పెడితే అది జనం అంతా ఇప్పుడు వీళ్ళు అల్లుడు అక్కడ ఇల్లు కట్టుకున్నాడు స్థలం కొన్నాడు అది అనగానే బ్యాగ్ పోయిండు కట్టుకోడు కదా సింగరేణి రేపు సింగరేణి సిఎన్ఎండి డైరెక్ట్ పాంప్లెంటే కొట్టిండు అండి మన సంక్రాంతి దీపావళి దసరా శుభాకాంక్షలు చెప్పేటప్పుడు చెప్పిండు మన ఊరిలో ఉండదు ఎట్టి పరిస్థితులలో ఎంబీఓ వాళ్ళు నేను మర్చిపోయారు చూసిపోయారు మొత్తం చూసిపోయారు అటు పోతే జంతువులు ఉన్నాయి అవి ఉన్నాయి అని డిసైడ్ ఇవ్వట్లేదట పర్మిషన్ ఒకళ్ళు ఇచ్చిన 10,000 లాభాలు 10,000 కోట్ల లాభాలు ప్రాజెక్టు అది ఆ జిందాలో టాటానో బిల్లానో కూడా వేసుకొని పోతాడు ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ ఉన్న పరిస్థితుల్లో మన ఆంధ్రాలో ఇప్పుడు మనం ఎప్పుడు మన ఇల్లు ఇండియా ఉంది మీకు నాకు ఇల్లు మనం ఏం చేద్దాం సిపిఎం పార్టీ వల్లనే ఆ రోజు మనకు నిలబడ్డారు 89 ఇక్కడ వెంకట్ అడిగినది చాలా మంచి ప్రశ్నే. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సిఎండ్ఎండి సింగరేణి పుట్టిన కాడ నుంచి ఇక్కడ ఈయన ఒక్కడే సిఎండ్ఎండి కాదు, గతంలో కూడా చాలామంది సిఎండ్ఎండీలు మారారు. వారు కూడా రకరకాలుగా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. గతంలో PK1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ క్లోజ్ చేస్తూ PK2ని మణుగూరు ఓసిగా మార్చిన తర్వాత PK1 ఇంక్లైన్ కూడా 14 గ్రామాలని అటు విఠలరావు నగరు, పాత మణుగూరు, బాపనకుంట, అదే శివాజీ నగరు ఎన్నిటిని కూడా లేపి వేయాలని చెప్పి చూసినప్పుడు మణుగూరు దాన్ని శివలింగపురం ఓసిగా మార్చాలనుకున్నప్పుడు అప్పుడు ఉన్నబడిన సిఎండ్ఎండి కూడా మణుగూరుకు భవిష్యత్తు లేదు, అది ఆ 14 గ్రామాలు ఇస్తేనే మణుగూరుకు భవిష్యత్తు ఉంది, మణుగూరు లేకుంటే త్వరలోనే మూతపడిపోద్ది అని ఆనాడు ఉండబడిన సిఎండ్ఎండి కూడా ప్రకటించాడు. కానీ మణుగూరు ఎప్పుడు మూతపడలేదు. ఆ 14 గ్రామాలు మేము ఇవ్వలేదు, పెద్దగా ర్యాలీ చేసి ఎడ్ల బళ్ళతోని కొన్ని వందల ఎడ్ల బళ్ళతోని చుట్టుపక్కల మొత్తం కూడా ఈ కొత్తగూడెం నుంచి ఏటూరు నాగారం పోయే బండారగూడెం సెంటర్లో మొత్తం స్తంభింపజేసి ఎక్కడ కూడా స్తంభింపజేసిన తర్వాత కలెక్టర్ కూడా దిగొచ్చి మీ గ్రామాలు ఏం ముట్టుకోము అని చెప్పిన తర్వాతనే విరమించడం జరిగింది. అయినంత మాత్రాన మణుగూరులో బొగ్గు తీయటం ఆగలేదు. అది ఈ సిఎండ్ఎండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వచ్చినటువంటి వాళ్ళు మాట్లాడవచ్చు కాక మణుగూరు భవిష్యత్తు ఉంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మణుగూరు భవిష్యత్తు ఉందని చెప్పడానికి గల కారణం ఏంటంటే 17/2/1974 ఆనాటి ముఖ్యమంత్రి, డేట్ రాసుకోండి, 17/2/1974 ఆనాటి ముఖ్యమంత్రి జలగ వెంగళరావు గారు ఇక్కడ శంకుస్థాపన PK1 ఇంక్లైన్ శంకుస్థాపన చేసినప్పుడు ఆనాడు సిఎండ్ఎండి, ఆనాడు కలెక్టరు పారసారథి వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా చెప్పారు. అక్కడ అదే మీటింగ్లో నేను కూడా అక్కడ ఉన్నాను. 1974లో ల్యాండ్స్ పోయినప్పుడు వాళ్ళు చెప్పింది 100 సంవత్సరాల మణుగూరు లైఫ్ ఉంటుంది, ఎవరున్నా లేకున్నా మణుగూరు 100 సంవత్సరాల జీవితం ఉంటుంది అని చెప్పారు. ఇప్పటికి 51 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా 49 సంవత్సరాలు ఏ సిఎండ్ఎంలు ఉన్నా కాకున్నా మణుగూరుకి భవిష్యత్తు ఉంది. మంచి కోలు ఉంది ఈ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో మంచి కోలు ఉంది, భవిష్యత్తు ముందుంది. ఆయన దృష్టిలో సిఎండ్ఎండి అనటానికి గల కారణం కూడా ఏమిటంటే మీరు గమనించాల్సింది, ఇక్కడ భవిష్యత్తులో 813 ఎకరాలని తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ ప్రజలు ఏదైతే ఆటంకపరిచారో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బెదిరించడం గురించి మీరు ఇవ్వనట్లయితే మీకు మణుగూరు భవిష్యత్తు ఉండదు, ఇది ఓపెన్ కాస్ట్ ఉండదు, అది ఓసి2 ఎక్స్టెన్షన్కి పర్మిషన్ రావట్లేదు, ఇవన్నీ జరిగినట్టయితే అని బెదిరించడం గురించి చేసింది. ఆనాడు కలెక్టరు ఏదైతే సిఎండ్ఎండి 14 గ్రామాలు ఇవ్వకుండా మణుగూరు ఓసి కాకుండా అడ్డుకున్నప్పుడు ఏదైతే బెదిరింపు కార్యక్రమాలు చేశాడో ఆ సిఎండ్ఎండి చేసినట్టుగా ఈ సిఎండ్ఎండి చేశాడు. అది జరిగే పని కాదు. మణుగూరు భవిష్యత్తు ఇంకా 50 సంవత్సరాలు బొగ్గు నడుస్తుంది, ముందుంది. ఇక్కడ ఇప్పుడు మణుగూరు ఓసి కూడా భవిష్యత్తులో ఏంటంటే దీన్ని కూడా PK1 ఇంక్లైన్ కూడా డిస్మాంటిల్ అయినప్పుడు అదంతా కూడా ఓసి దాని కింద చాలా కోలు ఉంది, చాలా నాణ్యమైన కోలు ఉంది. ఇంకా మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ అంటే బండారగూడెం సెంటర్ పూల మార్కెట్ వరకు కూడా కోలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి భూగర్భంగా వచ్చేసినప్పుడు అది ఉంది. దాని తర్వాత ఈ మణుగూరు ప్రాంతాన్ని ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఆనాడు కలెక్టరు దీన్ని మణుగూరును మొత్తం కూడా భూస్థాపితం చేయాలని చెప్పి ఆనాడు యువ కలెక్టర్గా ఉన్నటువంటి IYR కృష్ణారావు
7/4/89 శనివారం ఉగాది పండుగ రోజు సాయంత్రం ఒక బుల్డోజర్ తీసుకొచ్చి మా ఆఫీసే ఇక్కడే ఈ పిల్లరే కూల్చాడు. దీన్ని మనం ఎదుర్కొన్నాం. అక్కడ దాన్ని అప్పుడు టీడీపీ సెంటర్ అంటున్నాం. టీడీపీ సెంటర్లో భద్రాచలం నుంచి వచ్చే బస్సును తగలబెట్టాం. అక్కడ బుల్డోజర్ తీసుకొచ్చిన పెరుమాళ్ళు ఆపరేటర్ సింగరేణి OC1 ఆపరేటర్ పెరుమాళ్ళు ఎవరైతున్నారో ఆయన రాళ్లతో కొట్టడం జరిగింది. ఆయన బుల్డోజర్ని వదిలిపెట్టిపోవడం జరిగింది. ఆనాడు IYR కృష్ణారావు GMని డైరెక్టర్ని కూడా అడిగారు. ఆడు బుల్డోజర్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. బుల్డోజర్కి ఆపరేటర్ ఇస్తావా లేదా అంటే మేము బతుకుంటే బలసాగు తింటాం కానీ మేము బుల్డోజర్ తోలటానికి రాము అని చెప్పి అందరూ భీష్మించుకొని కూర్చున్నారు. అప్పుడు వదిలిపెట్టిపోవడం జరిగింది. ఆనాడు లాఠీ చార్జ్ జరిగింది. ఫైరింగ్లో మున్సీ కనకయ్య PK 1 లేన్లో ఏరీలేలో మున్సీగా పనిచేసి రిటైర్ అయినటువంటి మున్సీ కనకయ్య ఆ బుల్లెట్ తగిలి అక్కడ చనిపోవడం జరిగింది. మా అందరికి గాయాలు తగిలినాయి. ఆనాడు CIగా ఉన్నటువంటి చారి ఆ చారి ఏదైతుందో కలెక్టర్ ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత CPM నాయకులుగా ఉన్నటువంటి అప్పుడు మేము నెల్లూరు నాగేశ్వరరావు కానీ పట్టాభి కానీ రాజుగారు కానీ వీళ్ళు ఎవరు కనపడ్డా కాల్ చేయండి అని ఆర్డర్ ఇచ్చారు. దానికి ప్రధానంగా కీలకంగా పోరాటం చేసి ఆపు చేసింది మన నాయకత్వమే. 52 మంది మీద కేసులు జరిగినాయి. 52 మంది మీద కేసులు జరిగితే ఆనాడు ఫస్ట్ పేర్లు 7 మాయే. మిగతా అన్నీ కూడా తర్వాత CPI కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ అన్ని పార్టీల తర్వాత ఉన్నాయి. దానికి 5-6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగడం జరిగింది. ఎన్నో పోరాటాలు చేసాం. ఆ పోరాటాలు చేసి మన బండారుగూడని మణుగూరుని ఆపు చేయటం జరిగింది. ఆ తర్వాత కార్మిక వర్గంగా చూసుకున్నప్పుడు 78లో ట్రేడ్ యూనియన్ ఏర్పడినప్పుడు సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ అనేది 1978లో ఏర్పడినప్పుడు ఇక్కడ CDS స్ట్రైక్ చేసాం. ఆనాడు ఇందిరాగాంధీ కార్మికులందరూ దొంగలు, వాళ్ళు సొమ్మంతా దుబారా చేస్తున్నారు కాబట్టి ఈ సొమ్ముని ఏదైతే ఉందో ఆ సొమ్ముని సేవ్ చేయాలంటే బలవంతంగా CDS కంపల్సరీ డిపాజిట్ స్కీమ్ దాన్ని మొత్తం కూడా కట్ చేసిన తర్వాత దాన్ని ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా CITU నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసాం. 27 రోజులు సమ్మె చేసాం. 1978 ఏప్రిల్ 21వ తారీఖు నుంచి మే 17వ తారీఖు వరకు 27 రోజులు సమ్మె చేసి దాన్ని CDSను సాధించుకోవడం జరిగింది. CDS అంటే భారతదేశ వ్యాప్తంగా సింగరేణిలో సమ్మె చేసి భారతదేశం వ్యాప్తంగా CDSను సాధించుకొని ఆనాడు ప్రభుత్వం మొరార్జీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి CDS సాధించుకొని కార్మిక వర్గానికి అందరికి కూడా ఇప్పించడం జరిగింది. అది CITU యొక్క ఘనత. ఆ విధమైన పోరాటాలు చేసి సాధించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే కనకయ్య గారు చెప్పినట్టుగా రాత్రి వార్తల్లో 29 కార్మికులు చట్టాలు బ్రిటిష్ టైం నుంచి సాధించుకున్న చట్టాలని రద్దు చేస్తూ నరేంద్ర మోడీ 4 కోడులుగా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని కార్మిక వ్యతిరేక కోడులై దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి భవిష్యత్తులో CITU దాని వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది.